మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మాసం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు? జ్యోతిష్య శాస్త్రంలో గోచారానికి కొంతవరకు ప్రాధాన్యం ఉంది, పూర్తిగా కాదు. ఎంతవరకు అంటే గోచారాన్ని మన వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలి ఇప్పుడు. సో గోచారం అనేది ఒక పెద్ద ఈవెంట్ని సూచిస్తుంది, చాలా పెద్ద ఈవెంట్ని సూచిస్తుంది. కానీ మనం వ్యక్తిగత జాతకంతో మిళితం చేసి చూసినప్పుడు మనకు స్పెసిఫిక్గా రిజల్ట్స్ వస్తాయి. అయితే గోచారాన్ని గురించి నేను జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు మా గురుగారు ఒక మాట అనేవారు. ఆయన ఏమనేవారు అంటే, గోచారం అనేది ఎలా చూడాలంటే, ఇప్పుడు మన వ్యక్తిగత జాతకం అనేది మన జీవనం అనేది ఒక ప్రయాణం అనుకుంటే, మన వ్యక్తిగత జాతకం అనేది ఒక కారు లాంటిది. జాతకం కానీ దశ కానీ మహాదశ కానీ దానిలో వచ్చే అంతర్దశ అనేది డ్రైవర్ లాంటిది. తర్వాత గోచారం అనేది మన చుట్టూ ఉన్న వాతావరణం లాంటిది. ఇప్పుడు వాతావరణం బాగాలేకపోతే మనం కాసేపు ఆగి వెళ్తాం బయటికి, అంతే కదా. ఇప్పుడు కారే బాగాలేదనుకోండి, వాతావరణం ఎంత బాగున్నా కూడా మనం ఏం చేయలేం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తిగత జాతకం బాగుంటే గోచారం అనేది ఎక్కువ ప్రభావం చూపించదు. అంటే మన కుండలిలో, మన కర్మలో, మన ఒక వ్యక్తి యొక్క కర్మలో అన్ని గ్రహాలు బాగా స్ట్రాంగ్గా ఉండి మంచి పొజిషన్స్లో ఉండి ఆయన మేలు చేస్తున్నాయి అనుకోండి, గోచారం ఎంత బాగలేకపోయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అయితే గోచారం మామూలుగా శాస్త్ర ప్రకారం తీసుకుంటే వ్యక్తిగత జాతకాన్ని 60 నుంచి 70% తీసుకోవాలి, గోచారాన్ని కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకొని చూస్తేనే మనకి తెలుస్తాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే దిన ఫలితాలు, వార ఫలితాలు అలా చూస్తూ ఉంటారు. అది చూసేప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలని అనుసరించి అది చూడాల్సి వస్తుంది. ఇప్పుడు గోచారం ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు నెల ఫలితాలు తీసుకున్నప్పుడు, నెలలో వార ఫలితాలు తీసుకున్నప్పుడు మెయిన్గా ముఖ్యంగా మనం కన్సిడర్ చేసే గ్రహాలు ఏంటంటే, ఆ నెలలో ఏ గ్రహాలు అయితే రాశులు మారుతున్నాయో చూడాలి. తర్వాత చంద్రుడిని చూడాలి. ఎందుకంటే చంద్రుడు ప్రతి 2.5 రోజుకి ఒక రాశి మారుతాడు. 2.5 రోజుకి 28 డేస్కి ఆయన పూర్తిగా అన్ని రాశుల్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే సైకిల్కి వస్తాడు. అలా ఉంటుంది. ఇప్పుడు మేషరాశి గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, మేషరాశి ఇప్పుడు ప్రస్తుతానికి ఏలినాటి శని నడుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రాశి వెనకనే శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖు మనకి జరుగుతుంది, అమావాస్య జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి కొన్ని గ్రహాలు రాశులు మారి ఉన్నాయి. ఇప్పుడు ఏవి మారాయంటే, ఇప్పుడు శనేశ్వరుడితో పాటు కుజుడు, బుధుడు, చంద్రుడు కూడా ఆల్రెడీ మన వెనక్కి మీనరాశిలో కూర్చున్నారు. అలా ఇప్పుడు సూర్యుడు కూడా ఇప్పుడు ఈ మధ్యనే 2 రోజుల క్రితమే మేషరాశిలోకి వచ్చాడు. ఆయనతో పాటు శుక్రుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఇది పూర్తిగా చక్రం చూస్తే చెప్పే గోచారం. వీళ్ళకి ఈ నెలలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వార నెలలో తీసుకొని చెప్తాను, ముందు నెలలో ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఈ నెలంతా ఎలా ఉంటుందంటే, అంటే సూర్యుడు మళ్ళీ మారిందాక వీళ్ళకి కొంచెం ఉష్ణ వాతావరణం ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సూర్యుడు జన్మరాశి మీదకి వచ్చాడు కాబట్టి వాళ్ళ బాడీకి, దేహానికి ఎక్కువ ఉష్ణం చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు హీట్ చేసే అవకాశం ఉంది, వేడి చేసే అవకాశం ఉంది. వాళ్ళు దాంతోపాటు ఏంటంటే, వాళ్ళు ఎక్కువ ఫిజికల్గా ఎక్కువ, అంటే భౌతికంగా ఎక్కువ శ్రమ పడితే దాన్ని వాళ్ళకి తట్టుకోలేరు. ఈ కారణం చేత తర్వాత ఏంటంటే, 3వ స్థానంలో బృహస్పతి వల్ల ఉండడం వల్ల వీళ్ళు చెప్పేది జనాలకు ఎక్కుతుంది, కానీ అయినా సరే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారికి బృహస్పతి 3లో ఉండడం వల్ల అంత మేలు చేయడు. అంత మేలు చేయడు. 4వ స్థానానికి వచ్చి ఉచ్చస్థితి పట్టినప్పుడు అప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 5వ స్థానంలో కేతు ఉండడం వల్ల అది చేయాలా, ఇది చేయాలా అని కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళకి అయమయం ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే గణపతి ఆరాధన, దాని గురించి చెప్తాను తర్వాత. ఇప్పుడు 12వ స్థానం ద్వాదశ రాశిలో 4 గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్కువ వ్యయాన్ని ఖర్చు పెడతారు. 11వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. రాహు 11 ద్వాదశ రాశిలో, ఏకాదశి రాశిలో రాహు ఉండడం వల్ల వాళ్ళకి ఆదాయం బాగా ఉన్నప్పటికీ దానికి మించిన ఖర్చు ఉంటుంది, అధిక ఖర్చు ఉంటుంది. అందుకని ఖర్చు విషయంలో, ఎందుకంటే రాశ్యాధిపతి 12లో పడడం వల్ల దాని ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ, దూర ప్రయాణాలకు కానీ, అట్లాంటి వాటికి సంబంధించిన ఖర్చులు వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఆ విషయంలో కొంచెం నియంత్రణ పాటిస్తే బాగుంటుంది.
కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మేషరాశి వారికి? ఆ కుటుంబ వాతావరణం కూడా బాగానే ఉంటుంది. అయితే కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అంటే సూర్యుడితో కలవడం. ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. ఏదైనా గ్రహం రవితో కలిసి ఉంటే దాన్ని కంబస్ట్ గ్రహం అంటారు. అంటే కంబస్ట్ అంటే దాని ప్రభావం ఎక్కువ చూపించదు. అంటే నా ఉద్దేశం నెగిటివ్గా ఏ ఎఫెక్ట్ లేకపోయినా సరే కొంచెం ఒడిదుడుకులతో పాటు ఓవరాల్గా బాగానే ఉంటుంది మేషరాశి వారికి. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులు ఉంటారు కదా, అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలని కౌన్సిలింగ్స్కి దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మేషరాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే అలాంటి ఏమైనా ట్రై చేస్తే కలిసి వస్తుందంటారా ఈ మాసంలో వీరికి? కలిసి వస్తుంది. ఎందుకు రాశిలోకి ఈ సూర్యుడు వచ్చాడు కాబట్టి రాశి నుంచి చంద్రుడు 4వ స్థానాధిపతి. ఒక జాతక చక్రంలో విద్య అనేది 4వ స్థానం, హైయర్ ఎడ్యుకేషన్ అయితే 9వ స్థానం. ఇప్పుడు 4వ స్థానం బాగానే ఉంది కాబట్టి విద్యార్థులకు బాగానే ఉంటుంది. చేసింది కలిసి వస్తుంది. సూర్యుడు శుక్రుడు వాళ్ళు మేలు చేస్తారు. వాళ్ళు చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం ఉంటుంది. ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా, పెట్టుబడులు పెట్టడం అన్నా ఈ మాసంలో కలిసి వస్తుంది. మనకి వైశాఖ మాసం శ్రేష్టం. దానికి పైగా మేషరాశి వాళ్ళకి లగ్నంలోనే రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుందమ్మా. అంటే సూర్యుడి వల్ల బాగానే ఉంటుంది. అయితే ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆరోగ్యానికి అధిపతి ఇక్కడ బుధుడు ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశంలో నీచపట్టున్నాడు. అలా నీచపట్టు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హాస్పిటల్ ఖర్చులు, ఔషధ సేవనం ఇవన్నీ ఉంటాయి. మందులు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా ఉష్ణతత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈజీగా చాలా తేలిగ్గా వాళ్ళ బాడీ హీట్ అయిపోవడం, దానికి సంబంధించిన నివారణలు రెమెడీస్ చేయాల్సి రావడం జరుగుతుంది అనమాట. కొంచెం ఆరోగ్యం యావరేజ్ అనే చెప్పాలి. వీరు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి బాగుంటుందంటారు? ఆరోగ్యం అనేది ఒకటి, ఖర్చులు ఒకటి, జాగ్రత్తగా ఉండాలి. అంటే అది ఎంతో అవసరమైతే తప్పించి ప్రయాణాలు చేయొద్దు. ఎంతో అవసరమైతే ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ కన్ఫ్యూషన్ పోయి పక్కగా ఆలోచించగలగాలంటే గణపతి ఆరాధన చేయాలి. వీళ్ళు గణపతి ఆరాధన, శివుడు ఆరాధన చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ఎవరికైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ప్రమోషన్స్ కూడా ఏమైనా వస్తే చేరొచ్చు అంటారా? ప్రమోషన్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలంటారా? ప్రమోషన్స్ కొంచెం డిలే అవ్వచ్చు. ఎందుకంటే ద్వాదశంలో రాష్ట్రాధిపతి ఉన్నాడు కదా. ద్వాదశంలో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ఉన్నాడో చేసిన ఎఫర్ట్ కొంచెం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన దాని ద్వాదశాన్ని దాటి మళ్ళీ రాశిలోకి వచ్చి ఆ పక్కకు వస్తే ఇంకో 1-2 నెలల్లో ఇది మెరుగుపడే అవకాశం ఉంది. వివాహ యోగం ఉందంటారా మరి వీరికి? వివాహం అయితే మనకు వస్తుందండి, మన ఉంది. అదే ప్రయత్నాలు చేసుకోవచ్చు. పైగా దానికి మనకి బృహస్పతి సపోర్ట్ కూడా ఉంటుంది. బృహస్పతి సపోర్ట్ మేషరాశి వాళ్ళకి జూన్ నుంచి ఇంకా బాగుంటుంది. 4వ స్థానానికి వచ్చి అక్కడి నుంచి ఉచ్చపడతాడు కాబట్టి వాళ్ళు అనుకున్నదాన్ని, అంటే మన గృహంలో ఉన్న ఆనందం, గృహంలో ఏ పనులు చేసినా కలిసి రావడం, ఇవన్నీ బాగుంటాయి. ప్రస్తుతానికి మాదిరిగా ఉంటుంది. జూన్ నుంచి చాలా బాగుంటుంది. బాగా ఎక్కువ సంబంధాలు ఎక్కువ. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మే మాసంలో మేషరాశి వారికి ప్రథమార్థం అంటే అమావాస్య ముందు బాగుంటుందా, అమావాస్య తర్వాత బాగుంటుంది? అమావాస్య తర్వాత కొంచెం బాగుంటుంది. ఎందుకంటే బృహస్పతి కర్కాటకం దగ్గరగా వస్తాడు కదా. అమావాస్య తర్వాత బాగుంటుంది. ఆ తర్వాత కుజుడు కూడా రాశి మారుతాడు కదా పాపం. శుక్రుడు కూడా మారుతాడు. శుక్రుడు 2వ స్థానానికి వస్తాడు కదా. శుక్రుడు ఎప్పుడైతే 2వ స్థానానికి వస్తాడు, ఏప్రిల్ 30వ తారీఖు వస్తాడు. శుక్రగ్రహం ఎప్పుడైతే ప్లేస్ మారుతుందో ధనపరంగా దానిపరంగా చాలా బాగుంటుంది మేషరాశి వారు. గురుగారు, మరి అన్ని విధాలుగా కలిసి రావాలంటే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? గణపతి ఆరాధన చేయాలమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఈ 2 కంపల్సరీ వీళ్ళకి. కుదిరితే శనివారం రోజు శనేశ్వరుడు ఆరాధన చేస్తే మంచిది. ఈనాటిని బట్టి. గురువారు, మొత్తం మీద మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.